విజయవాడ నుంచి ఫస్ట్ బ్రేకింగ్. ఈసీ కార్యాలయం దగ్గర వైసీపీ ఆందోళన చేస్తోంది. ఈసీ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు బైఠాయించారు. పులివెందుల వంటిమిట్టల్లో పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ఓటర్లను అడ్డుకోవడం, దాడులు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే తెరవాలి, ఎన్నికల కమిషన్ వెంటనే కళ్ళు 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 తెరవాలి, ఎన్నికల పెట్టావా? అవునా? పులివెందుల ఒంటిమిట్టల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో విజయవాడ నుంచి మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు లైవ్ విజువల్స్ చూస్తున్నాం. అంబటి రాంబాబు మోకాల మీద కూర్చొని దీక్ష చేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా అక్కడే బైఠాయించారు. అది విజయవాడ ఈసీ కార్యాలయం. అది అక్కడ వైసీపీ ఆందోళన చేస్తోంది. ఇక్కడ పులివెందుల ఒంటిమిట్టల్లో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేస్తోంది ఈసీకి. ఓటర్లను అడ్డుకుంటున్నారని, దాడులు చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. సో వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం విజయవాడ ఈసీ ఆఫీస్ నుంచి మనం లైవ్లో చూస్తున్నాం విజువల్స్. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా మాజీ ఎమ్మెల్యేలు, పలువురు వైసీపీ నేతలు అక్కడ బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. అంబటి రాంబాబు మోకాల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.